బ్రేకింగ్ చూస్తున్నాం. నడి రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి రైతులు నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గానుగుపాడు సొసైటీ పరిధిలోని దామచెరలో ఈ ఘటన జరిగింది. కొనుగోలు కేంద్రంలో తూకం నత్తనడకగా సాగుతుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ధాన్యం లోడింగ్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు సరిగా సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం లోడు ట్రాక్టర్లను రోడ్డుపై నిలిపివేశారు. ధాన్యం రోడ్డుపై పోసి నిప్పు పెట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలికి డీఎస్పీ ఆదినారాయణ, తహసీల్దార్ వెళ్లి రైతులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీహార్ హమాలీలు రేపటి నుంచి వస్తారట. ఓకే, అప్పటి నుంచి లారీలు పంపిస్తాం. దీనికి 3-4 రోజులు ఇంకా క్లియర్ చేస్తున్నాం. అప్పటి నుంచి ఎటువంటి సమస్య లేకుండా రోడ్డుకి సమస్య తీసుకుంటాం. ఆల్రెడీ డిఎం గారితో మాట్లాడి రేపటి నుంచి వస్తుంటారు. మన డిస్ట్రిక్ట్ మేనేజర్ సప్లైస్ కార్పొరేషన్ డిఎం గారు రేపటి నుంచి రైట్, మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఆ ధాన్యాన్ని పండించడానికి రైతులు పడే అవస్థలు మనకు అన్ని తెలుసు. రైతే రాజు, రైతే వెన్నుముక్క అని చెప్తూ ఉంటారు. కానీ ఇటువంటి కండిషన్ తెలుస్తుంది రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని అవస్థలు పడుతున్నారు అనేది. ఆ ధాన్యాన్ని పండించిన తర్వాత ఒక దేవి అంటే ఒక దేవతలాగా, ఒక ధనలక్ష్మిలాగా భావిస్తుంటారు. దండం పెట్టుకుంటారు, పూజలు చేస్తారు ఇంట్లో ఫస్ట్ ధాన్యం వచ్చినప్పుడు. కానీ ఆ ధాన్యం తూకంలో ఇంకా లేట్ జరుగుతోంది. 3 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ నడుస్తుందని చెప్పి అలసిపోయినటువంటి రైతన్నలు నడి రోడ్డు పైన ఆ ధాన్యాన్ని నిప్పు పెడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ఆయన రిపోర్టర్ నవీన్ ద్వారా. రైట్ నవీన్, ఏ విధంగా చూడొచ్చు రైతులు ఇప్పుడే కాదు ప్రతి సీజన్లోని ఇదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తిరగడము, ఎండ వాన లేకుండా అక్కడ పడిగాపులు కాసినటువంటి సిచ్యువేషన్ మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. ఏం చెప్తున్నారు రైతులు? దీనికి అధికారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు మాత్రం సరిగా జరగట్లేదని రైతులు చెప్తున్నారు. వాస్తవానికి కూడా అదే కనపడుతుంది కంటికి కూడా. ఎందుకంటే ఇప్పటికే ధాన్యం సంబంధించినటువంటి రోడ్ల మీదనే ఆరబోసిన సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ధాన్యంలో అయితే పొలాలకు సంబంధించిన కళ్ళాలు ఉంటే కళ్ళాలలో కూడా ధాన్యం అట్లే ఉంచిన సిచ్యువేషన్ కనపడుతుంది. ధాన్యం ఎక్కడ కూడా కొనుగోలు చేయట్లేదు. దాదాపుగా 10 లారీల ధాన్యం ఉంటే ఒక లారీ ధాన్యం మాత్రమే లోడ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మిగతా ధాన్యాన్ని అట్లే ఉంటున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఒక విధంగా మనం చూసుకుంటే వరుసగా కూడా, ఎందుకంటే అకాల వర్షాలు కూడా పడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అకాల వర్షాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా ధాన్యం మొత్తం కూడా తడిచిపోతుంది. రైతులు తీవ్రమైన నష్టం వాటిల్తుంది అని చెప్పేసి కూడా రైతులు ఒక పక్క వాపోతున్నారు. వచ్చినటువంటి అధికారులను కూడా నిర్బంధం చేస్తున్నారు. కలెక్టర్లే కాదు, ఆర్టీఓలు కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరు పోయినా సరే పూర్తి స్థాయిలో వాళ్ళని నిర్బంధించి రోడ్ల మీద పోతుంటే ఖచ్చితంగా మా ధాన్యాన్ని కొనమని చెప్తున్నారు. వాళ్ళు ఒక హామీ ఇస్తున్నారు, ఖచ్చితంగా మీకు రేపు ధాన్యం లారీలు వస్తాయి, ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పి వెళ్ళిపోతున్నారు. తర్వాతకి మళ్ళీ ధాన్యం కొనట్లేదు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలోని దామరచెర్ల గ్రామంలో ధాన్యాన్ని మొత్తం కూడా రోడ్డు మీద పోసి తగలబెడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది రైతులు. ఎందుకంటే వాళ్ళు గత 10 రోజుల కాంచి కూడా ధాన్యం కొనమని చెప్తున్నా. తహసీల్దార్ కూడా వచ్చి ఆదివారం వచ్చి కొంటామని చెప్పారు. సో ఇప్పటి వరకు కూడా అధికారులు అక్కడికి రాలేదు, ధాన్యం కొనుగోలు చేయలేదు. ఎన్ని రోజులని మీ ధాన్యం కాపలదారుగా ఉండాలి? పూర్తి స్థాయిలో వర్షాలు వస్తా ఉన్నాయి. ఒక పక్క మళ్ళీ రైతులకు సంబంధించిన వ్యవసాయ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఒక వారం రోజుల తొలకరి జల్లులు ఉండడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా రైతులు మళ్ళీ దుక్కులు దున్నుకునే సమయం వస్తుంది, పొలాలు దున్నుకునే సమయం వస్తుంది, మళ్ళీ వరి పంట వేసే సీజన్ వచ్చింది. సో ఆ సీజన్ వచ్చిన వరకు కూడా ఈ ధాన్యం కొనుగోలు చేయట్లేదు. అంతేకాకుండా అకాల వర్షాలు మధ్యలో పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం సంబంధించినటువంటి తడిసి ముద్ద అవుతున్న సిచ్యువేషన్ కాబడుతుంది. అది మొలకలు కూడా వస్తుంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. అసలు ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు, తడిసిన ధాన్యం అసలు కొనుగోలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా నిరసనలు అయితే మొత్తం కూడా నిరసన జ్వాలలు అయితే రాజుకున్నట్టు చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. ఎక్కడ ఏ జిల్లా పోయినా కూడా అదే కనపడుతుంది. నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రోడ్డు మీద పోసి మొత్తం కూడా తగలబెట్టుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఒక రైతు పండించినటువంటి పంటని ఏది కూడా తగలబెట్టుకోడు. కానీ రైతు తగలబెట్టుకున్నాడంటే ఆయన ఎంత ఆగ్రహానికి గురవుతున్నాడో, ఆయన అంత ఆవేదనతో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రైతు ఒక ధాన్యాన్ని ఒక దేవతగా చూస్తుంటారు. ఎందుకంటే పంట వచ్చిన తర్వాత పూజలు చేసి మరి రైతు దాన్ని పూర్తిగా అమ్ముకునే సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ అలాంటి పంటని ఇప్పుడు కొనుగోలు చేయట్లేదు ప్రభుత్వం. సో అదే ధాన్యాన్ని ఆయన తగలబెడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అది కూడా ఏడ్చుకుంటూ తగలబెడుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆయన తగలబెట్టాలని కాదు, కానీ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడైనా కొనుగోలు చేయండి, మా ధాన్యం ఇంకా వారం రోజుల్లో వర్షాలు ఉన్నాయి, మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అవుతుంది, పండించినటువంటి పంటకు సంబంధించినట్టు కొనుగోలు చేయట్లేదు, తీవ్రమైన నష్టం వాటిల్తుంది. మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండల్లోనే మేము కాపలాగా ఉంటున్నాం. ధాన్యానికి రోడ్డు మీద ఆరబోసుకొని కూడా కాపలాగా ఎండలో ఉంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అకాల వర్షం వస్తే మళ్ళీ వెంటనే అది కప్పుకునే పరిస్థితి. ఎందుకంటే ధాన్యాన్ని మొత్తం కూడా దాన్ని కప్పాలని ట్రై చేసినప్పటికే మొత్తం కూడా ధాన్యం తడిసిపోతుంది. అప్పటికి మేము పూర్తి స్థాయి కూడా ధాన్యం కూడా లాస్ అయిన సిచ్యువేషన్
కనపడుతున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు అయితే రైతుల దగ్గర నుంచి వ్యక్తం అవుతున్నట్టు సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనపడతా ఉంది ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.